ఏపీలో పేకాట శిబిరాలు పోలీసులు చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర డీజీపీని నివేదిక కోరిన అంశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. డిప్యూటీ సీఎంగా పవన్ ఆదేశించడంలో తప్పేముందని ఆమె ప్రశ్నించారు. మంత్రులంతా సమన్వయంతో పనిచేస్తున్నామని, తమకు ఈగోలు లేవని అన్నారు. వ్యవహరిస్తామని చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని మీ అందరి ముందుకు ఉంచుతున్నాం. సంఘర్షణ ఏం కాదండి. సంఘర్షణ అంటే మీరు అన్నట్టు సంఘర్షణ అనుకోవాలి. ఒక పక్క నుంచి ఒక ఆడబిడ్డగా ఆలోచన చేయాలి, ఒక పక్క నుంచి ఒక హోమ్ మినిస్టర్గా ఆలోచన చేయాలి, పక్క నుంచి గవర్నమెంట్. ఎందుకంటే ఇప్పుడు సంఘటనలా చూడకుండా దాన్ని కూడా కులాల మధ్యలోనే మతాల మధ్యలోనే ఆపాదించాలని చూడటం ఒక ఎత్తైతే, కులాల మధ్యలో చిచ్చు రగల్చాలని చెప్పి ఆలోచన చేసే బ్యాచ్ ఒకవైపు ఉంది. ఇంకొక బ్యాచ్ సోషల్ మీడియాలో రెడీగా ఉందన్నమాట. ఏదో గన్ పట్టుకున్నట్టుగా సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడేసి కులాల మధ్యలోని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసే సందర్భాన్ని కూడా ఈరోజు మనం చూసాం. నేను ప్రతిసారి మాట్లాడుతుంటాను, బాధితులకి క్యాస్ట్ అవసరం లేదు, క్రిమినల్కి క్యాస్ట్ అవసరం లేదు. బాధితుడు ఏ కులంలో పుట్టినా అదే నొప్పి, అదే రక్తం, అదే బాధ. అదేవిధంగా క్రిమినల్ ఎక్కడ ఉన్న ఏ క్యాస్ట్లో ఉన్నా అదే శిక్ష పడాలి, అలాంటి ఇంకా కఠినమైన శిక్షలు పడాలి. కాబట్టి నేను మళ్ళీ కోరుకునేది ఏంటంటే, ఇటువంటి వ్యవహారాల్లో ఆడబిడ్డ జీవితం మీద కూడా రాజకీయాలు చేసే పరిస్థితులు రాకూడదని మనస్ఫూర్తిగా మాత్రం నేను కోరుతున్నా. ఆ విషయంలో అయితే మాత్రం చిన్న మానసిక సంఘర్షణ నేనే కాదని చాలా మంది పడ్డారు. గవర్నమెంట్ చాలా అద్భుతంగా స్పందించింది, చాలా సంతోషం. అయితే ఈ దానగూడెం కైకలూరు నియోజకవర్గంలో జనసేన నాయకులు ఒక దళిత యువకుని మీద వినాయక నిమజ్జనం సందర్భంగా దాడి చేసి పొట్టలో పొడిచి అదంతా కొంతమంది మీద దాడి కూడా చేయడం జరిగింది. ఆ ఇష్యూలో గవర్నమెంట్ స్పందించలేదు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున దళిత సంఘాల్లో ఆందోళన కూడా చేశారు. మరి ఎందుకు ఈ వేరియేషన్? దయచేసి మీకు కూడా ఒకటే వినిపిస్తున్నాను. మీరు ఒక రెస్పాన్సిబుల్ జాబ్లో ఉన్నారు. ఒక రెస్పాన్సిబుల్ జాబ్లో ఉండేటప్పుడు మీలాంటి వాళ్ళ నోట్లోంచి కొన్ని పదాలు బయటకు వస్తే అది టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటారు ప్రజలు కూడా. ఎందుకంటే యు ఆర్ ఆల్సో వెరీ అవేర్ దట్ పబ్లిక్ సేఫ్టీ కూడా. నేనేమంటానంటే, ఇప్పుడు మీరు స్పందించలేదని మీరు అంటున్నారు. ఎంతవరకు ఆ నిందితులను పట్టుకోవడం కానీ, ఆ నిందితుల్ని రిమాండ్ పెట్టడంలో కానీ ఎక్కడా కూడా చిన్న కాలయాపన కూడా లేకుండా ఆ లోకల్ ఎస్పీ వాళ్ళందరూ చెప్పడమే కాకుండా చాలా క్లియర్గా బయటకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. నేనేమంటానంటే, ఇక్కడ నేను ఇందాకే చెప్పాను, క్రిమినల్కి క్యాస్ట్ ఉండదు, బాధితుడికి క్యాస్ట్ ఉండదు. దాన్ని దయచేసి మనం ఒక నెక్స్ట్ జనరేషన్స్కైనా ఒక మంచి సొసైటీని అందిద్దామంటే ఇక్కడ నుంచి మన దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటట్టుగా చూసుకుందాం అటువంటి మార్పు అన్నది. థ్యాంక్ యూ. దాడి చేసినప్పుడు కారులో నిందితుడు ఎవరైతే ఉన్నారో అతని భార్య, తల్లి కూడా ఉంది అనేది ప్రధాన ఆరోపణ. రెండోది కాపు సంఘాల నేతలు వెళ్ళారు, ఇది కేవలం కుల హత్య అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. వైసీపీకి సంబంధించిన జక్కమూడి రాజా లాంటి కాపు కాదండి, కుల హత్య అని మీరు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళిద్దరూ వాళ్ళ భార్య బయటకు వచ్చి ఇది కులానికి సంబంధం లేదు, నా భర్త అతను ఇంతకు ముందు స్నేహితులే, ఆర్థిక లావాదేవీల కారణంగా మమ్మల్ని అలా చంపడం జరిగిందని సాక్షాత్ వాళ్ళ భార్య చెప్పింది. భార్య కన్నా పెద్ద విట్నెస్ ఎవరు లేరు కదా అక్కడ. అయితే పవన్ కళ్యాణ్ కొంచెం ఇతర శాఖలలో ఎక్కువ స్పందిస్తున్నారనే ఆరోపణలు మొదటి నుంచి వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆయన డిప్యూటీ సీఎం అండి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, సజెషన్స్ ఇవ్వడంలో తప్పే ఉంది. సజెషన్స్ కాదు, డీజీపీ నుంచి నివేదిక కోరారు. ఇప్పుడు ఒకళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది, నా దగ్గరికి ఎవరో ఒకరు వస్తారు, వేరే శాఖ వాళ్ళు వస్తారు, అమ్మ ఇలా అన్యాయం జరిగింది అంటారు. నేను కన్సర్న్ మినిస్టర్కి చెప్తానా చెప్పనా? లేకపోతే కన్సర్న్ మినిస్టర్ తాలూకా ఓఎస్డీకో లేకపోతే సిఎస్కి ఎవరో ఒకరికి మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్తామా చెప్పమా? ప్రతిదాన్ని భూతద్దంలో చూడకండి. రాజ్యాంగం ప్రకారం కోఆర్డినేషన్ జరుగుతుంది, డిపార్ట్మెంట్ మధ్య కోఆర్డినేషన్. విషయం ఏంటంటే, ప్రతి విషయాలు కూడా మా వరకు వస్తాయండి, మా వరకు రాకుండా ఏమి ఉండవు. ఇది జస్ట్ అఫీషియల్గా వచ్చిన కమ్యూనికేషన్ కింద భావించవచ్చు కదా. ఎందుకు దీనికి ఇంత రాద్దాంతం? మాకు లేని ఈగోలు మీకెందుకు అబ్బా? నాకు అర్థం కాదు. మాకున్నాయండి, మా నోటీసులు మాకున్నాయి, మా దగ్గర కూడా రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని మా చర్యలు ఉంటాయి. ఓకేనా? ముఖ్యమంత్రి పదవి అనేది అఫీషియల్ కాదు, అట్లాంటప్పుడు సీఎంఏ సుప్రీము. అట్లాంటి టైంలో పవన్ కళ్యాణ్
ఈ డీజీపీని నివేదిక కోరి మాది ఎన్డీఏ కూటమి అండి. మేము ఒక విషయం చెప్పనా, మీ ఇలాంటి క్వశ్చన్స్ లాస్ట్ గవర్నమెంట్ లో సీఎంని మీరు అడుగుంటే ఈ పొజిషన్ ఉండేది కాదు ఈ రోజు మాకు. అదే కాదు చెప్తున్నా, ఇలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్ సీఎంని మీరు అడుగుంటే, లాస్ట్ సీఎంని మీరు అడుగుంటే ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు సొసైటీ కూడా వచ్చి ఉండేవి కాదు. నేనేమంటానంటే ఈరోజు మేము అందరం ఎన్డీఏ కూటమిలో ఏదో రకంగా చిచ్చు పెట్టాలని చూస్తారు. మాకు అండర్స్టాండింగ్ ఉంది, మాకు